వికారాబాద్ జిల్లాలో ఓట్ల లెక్కింపుకు సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి సూరిబాబు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రైట్, వికారాబాద్ జిల్లాలో కౌంటింగ్ ప్రారంభమైపోయింది. పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి ఓట్లను ఎన్నికల అధికారులు అయితే లెక్కిస్తూ ఉన్నారు. మరి కాసేపట్లోనే ఓట్ల లెక్కింపు కూడా ప్రారంభమైపోతుంది. ఇక్కడ 34 వార్డులకు గాను 2 ఏకగ్రీవమయ్యాయి. మరో 32 వార్డులకు సంబంధించి ఓట్ల లెక్కింపు అయితే జరుగుతూ ఉంది. ఇక్కడ మనం విజువల్స్లో కూడా స్పష్టంగా చూసుకోవచ్చు. ఎన్నికలకు సంబంధించి అధికారులు, మరోవైపు పోలీసు అధికారులు అందరూ కూడా ఎన్నికల విధుల్లో పాల్గొన్నారు. శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా కూడా 100 మీటర్ల అవతల ఎవరైతే అభ్యర్థులు పోటీలో ఉన్నారో వారికి సంబంధించిన మద్దతుదారులందరినీ కూడా బయటనే నిల్చోబెట్టిన పరిస్థితి ఉంది. మరి కాసేపట్లోనే దీనికి సంబంధించి పోస్టల్ బ్యాలెట్ సంబంధించిన ఫలితాలు కూడా రానున్నాయి. ఇప్పుడే ఎదురు చూస్తున్న మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు అయితే ఈరోజు వస్తున్నాయి. అభ్యర్థులకు సంబంధించి భవితవ్యాలన్నీ కూడా పోస్టల్ బ్యాలెట్లో నిక్షిప్తమై ఉన్నాయి. అవన్నీ కూడా ఎన్నికలకు సంబంధించిన అధికారులు, సిబ్బంది లోపలైతే లెక్కిస్తూ ఉన్నారు. వికారాబాద్ జిల్లాకు సంబంధించి 4 మున్సిపాలిటీల్లో 100 వార్డులు ఉన్నాయి. 100 వార్డులకు సంబంధించి ఈ వికారాబాద్లో 2 వార్డులు ఇప్పటికే ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన వాటికి ఓట్ల లెక్కింపు జరగనుంది. 4 మున్సిపాలిటీకి సంబంధించి ఇప్పటికే అధికార కాంగ్రెస్, అలాగే బీఆర్ఎస్, బీజేపీకి సంబంధించిన నాయకులు, అలాగే ఎవరైతే పోటీలో ఉన్నారో అభ్యర్థులందరూ కూడా వారి భవితవ్యం అంతా కూడా ఇక్కడ పోస్టల్ బ్యాలెట్లో నిక్షిప్తమై ఉంది. మనము అయితే వికారాబాద్కు సంబంధించి 34 వార్డులు ఉండగా ఇక్కడ 15 వార్డులు ఏకగ్రీవమైనట్లుగా ఎన్నికల అధికారులు అయితే చెప్పారు. ఇక్కడ 32 వార్డులకు సంబంధించి ఎన్నికైతే జరిగిపోయింది. పోస్టల్ ఓట్లకు సంబంధించి ఇప్పటికే లెక్కింపు ప్రారంభమైపోయింది. అలాగే మిగిలిన ఓట్లు కూడా లెక్కింపు అయితే జరుగుతూ ఉంది. అలాగే పరిగి మున్సిపాలిటీకి సంబంధించి 18 వార్డులు ఉన్నాయి. అలాగే కొడంగల్కి సంబంధించి మున్సిపాలిటీలో 12 వార్డులు, అలాగే తాండూరు, వికారాబాద్ జిల్లాకు సంబంధించి తాండూరులో 36 వార్డులకు కౌంటింగ్ అయితే పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి కౌంటింగ్ ప్రారంభమైపోయింది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఇప్పటికే ఎన్నికల అధికారులు జిల్లా వ్యాప్తంగా 71.82% పోలింగ్ అయితే నమోదైనట్లుగా చెప్పారు. దీనికి సంబంధించి కౌంటింగ్ కూడా ఆయా ప్రాంతాల్లో జరుగుతుంది. మనం ఇక్కడ వికారాబాద్ జిల్లాలో ఉన్నాము. వికారాబాద్ జిల్లాకు సంబంధించి పోస్టల్ బ్యాలెట్లు అయితే ప్రారంభమైపోయింది. పోస్టల్ బ్యాలెట్లో ఫలితాలు కూడా మరి కాసేపట్లోనే ఈ కౌంటింగ్ సెంటర్ వద్ద ఆ మీడియాకు సంబంధించి వివరాలను అయితే వెల్లడిస్తారు. పరిగి మున్సిపాలిటీకి సంబంధించి ఓట్ల లెక్కింపు నెంబర్ 1 పాఠశాలలో కొనసాగుతూ ఉంది. కొడంగల్ మున్సిపాలిటీకి సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద కొనసాగుతూ ఉంది. తాండూరు మున్సిపాలిటీకి సంబంధించి ఓట్ల లెక్కింపు సెయింట్ మార్క్స్ జూబ్లీ స్కూల్లో ప్రారంభమవుతుంది. ఇప్పుడు వికారాబాద్ మున్సిపాలిటీకి సంబంధించి ఓట్ల లెక్కింపు ఈ ఎన్ఏపీ పాఠశాల వద్ద అయితే ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. అయితే ఎవరైతే 34 వార్డులకు సంబంధించిన అభ్యర్థులు, వారికి సంబంధించిన ఏజెంట్లు అందరూ కూడా ఒక్కొక్కరిని లోపలికి ఎలవ చేశారో వాళ్ళందరూ కూడా ఓట్ల లెక్కింపు దగ్గర ఉన్నారు. ఓట్ల లెక్కింపు అనంతరం ఫలితాలను కూడా ఎప్పటికప్పుడు ఈ వార్డుల వారీగా వెల్లడించేందుకు ఎల్ఈడి స్క్రీన్లు అయితే మున్సిపల్ అధికారులు అయితే ఏర్పాటు చేశారు. ఎల్ఈడి స్క్రీన్ల ద్వారా కూడా ఎవరైతే అభ్యర్థులు పోటీలో ఉన్నారో అభ్యర్థి మద్దతుదారులు ఇక్కడ చూసుకునేలాగా ఏర్పాట్లు అయితే ఎన్నికల అధికారులు చేశారు. అయితే పోలీసు బందోబస్తు అయితే మొత్తం కూడా వారి ఆధీనంలో తీసుకుని 144 సెక్షన్ కూడా అమలు చేశారు. అయితే మున్సిపల్ అధికారులు ఎవరైతే పాసులు ఇచ్చారో ఆ పాసులు ఇచ్చిన వారినే లోపలికి పంపిస్తున్నారు. ఈ పాసుల్లో చూసి పాసులు ఉన్నవారి పేర్లను పోలీసులు అయితే చూసి లోపలికి పంపిస్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ ఎస్సీఏపీ కళాశాల వద్ద ఈ వికారాబాద్ జిల్లాకు సంబంధించి ఓట్ల లెక్కింపు అయితే జరుగుతూ ఉంది. ఈ ఓట్ల లెక్కింపుకు సంబంధించి ఫలితాలు ఎప్పటికప్పుడు ఇచ్చేందుకు అన్ని రకాల ఏర్పాట్లను ఎన్నికల అధికారులు, అలాగే ఇక్కడ మున్సిపల్ శాఖకు సంబంధించి సిబ్బంది కూడా తీసుకున్నారు. దీనికి సంబంధించి అధికారులు ఎప్పటికప్పుడు కౌంటింగ్ సెంటర్ వద్దకు వచ్చి ఈ ఓట్ల లెక్కింపుకు సంబంధించి వివరాలను అయితే చెప్తున్నారు. అయితే ఎన్నికల విధుల్లో ఉన్న పోలీసులకు సంబంధించి, ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఎవరైనా దౌర్జన్యాలు చేస్తే కఠిన చర్యలు ఉంటాయని ఇప్పటికే డీజీపీ శివధర్ రెడ్డి కూడా చెప్పారు. దీనికి సంబంధించి ఎవరైనా ఎన్నికల పోటీల్లో ఉన్నవారు అగ్రెసివ్గా ఉన్నా, లేకపోతే క్షణికావేశంలో విధుల్లో ఉన్నటువంటి అధికారులపైన ఏమైనా దాడులు చేస్తే మాత్రం కఠిన చర్యలు ఉంటాయని ఇప్పటికే చెప్పారు. విధి నిర్వహణలో ఉన్న అధికారులను అడ్డుకుంటే చట్టపరమైన చర్యలు కూడా తప్పవని డీజీపీ హెచ్చరించారు. ప్రజాప్రతినిధులైనా, అభ్యర్థులైనా, కార్యకర్తలైనా చట్టానికి ఎవరు అతిథులు కారని కూడా డీజీపీ తేల్చి చెప్పారు. అధికారులపై ఫిర్యాదులు ఉంటే రాష్ట్ర ఎన్నికల సంఘం లేదా పై అధికారులు ఫిర్యాదు చేయాలని తేల్చి చెప్పారు. చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే సహించేది లేదని కూడా స్పష్టం చేశారు. ఓట్ల లెక్కింపు సమయంలో రాజకీయ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు నిబంధనల మేరకు సహకరించాలని పోలీసులు ఎవరైతే ఇక్కడ విధుల్లో ఉంటారో వాళ్ళందరూ కూడా ఎన్నికల అధికారులు, ఎన్నికల సిబ్బంది ఏదైతే నిబంధనలు ఉంటాయో ఆ ఎన్నికల నిబంధనల మేరకు ఏవైతే ఉంటాయో ఆ నిబంధనలు అమలుపరిచే క్రమంలో
ఎవరైతే పేర్లు ఉంటాయో ఆ పేర్లు ఉన్న వారినే ఎన్నికల కౌంటింగ్ వద్దకు తీసుకొని వస్తారో, ఎన్నికల కౌంటింగ్ వద్ద ఎవరైతే స్లిప్పులు అభ్యర్థులు ఎవరు ఉంటారో అభ్యర్థుల తాలూకు ఏజెంట్లు స్పష్టంగా ఎన్నికల అధికారులను ఇచ్చినటువంటి స్లిప్ని అయితే ఇక్కడ తీసుకొని రావాలి. తీసుకొని వచ్చినట్లయితే లోపలికి పంపిస్తారు. అయితే ఓట్ల లెక్కింపు ఇప్పటికే ప్రారంభమైపోయిన నేపథ్యంలో వాళ్ళు ఎవరైనా ఆ బ్రేక్ టైంలో బయటికి రావాలని, అత్యవసర పరిస్థితుల్లో బయటికి రావాలంటే వేరే ఏజెంట్ మరో స్లిప్ని చూపించి ఆ ఏజెంట్ బయటకు వచ్చాక ఈ ఏజెంట్ పంపించాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి వికారాబాద్ జిల్లాలో ప్రారంభమైపోయింది. మరి కాసేపట్లోనే పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి ఆ రిజల్ట్లను కూడా ఫలితాలను కూడా వెల్లడిస్తారు. అనంతరమే మిగిలిన ఓట్లకు సంబంధించి లెక్కింపు అయితే ప్రారంభమైపోతుంది. ఈరోజు అభ్యర్థులకు సంబంధించి వార్డులకు సంబంధించి భవితవ్యం అయితే తేలిపోనుంది. అయితే ఓవరాల్గా కూడా వికారాబాద్ జిల్లాలో 4 మున్సిపాలిటీకి సంబంధించి 100 వార్డులకు సంబంధించి ఫలితాలు అయితే మరి కాసేపట్లోనే తేలిపోనున్నాయి. ఇప్పటివరకు ఇది తాజా పరిస్థితి. ఓవర్ టు యు. ధన్యవాదాలు సూరిబాబు.